మల్కాజ్గిరిలో స్వచ్ఛ భారత్కు తూట్లు, మరుగున పడ్డ మరుగుదొడ్లు, ₹1,00,000 ప్రజాధనం వృధా, మరుగుదొడ్లు లేక రోడ్ల మీద ఇంటికి రెండుకి పోతున్న ప్రజలు. ఇదేంటో తెలుసా? పబ్లిక్ టాయిలెట్ అయితే బొజ్జుంది. అది సహజంగా నిలబడి ఉండాలి కదా, ఇది బొజ్జుంది అనమాట. ఇక్కడ ఒకటి చూడండి, ఒకటి ఇది ఒక్కరికే, ఏది ఈ ఒక్క పీస్కే నాకు తెలిసి అయ్యే ఖర్చు దాదాపు 2 నుంచి 3 లక్షల దాకా అవుతుందంట. ఇది ఒకటే, సరే అందాజుగా 2 లక్షలు వేసుకుందామండి మనం. ఇది ఒక 2 lakhs. ఇక్కడ ఒక చోట ఉంది ఒకటి, ఇదిగో ఇది ఇక్కడ ఒకటి ఉంది చూసారా పబ్లిక్ టాయిలెట్. దీని పరిస్థితి చూడండి, ఇక్కడ ఒక బొక్క ఉంది, దీనికి వాటర్ ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఒక అతను వాష్రూమ్కి వెళ్తున్నాడు. ఇది ఒకటి 2, ఇదిగో పక్కనే పోసుకున్నాడు మళ్ళీ మనడు 3. పాపం ఆయన ఏం వెళ్ళేస్తారు మరి. ఇది ఇక్కడ ఒకటి 4, ఇదిగో 5. ఇది మళ్ళీ స్త్రీలకంట. బాబా, స్త్రీలకు పబ్లిక్ టాయిలెట్ డోర్ కూడా లేదు. దీనికి డోరు లేని పబ్లిక్ టాయిలెట్ మన మల్కాజ్గిరిలో ఉంది, స్త్రీలకు పైగా. అది కూడా ఎందుకు ఇవన్నీ, ఏం ఉపయోగం ఇవన్నీ ఉండి. ఇదిగో ఇక్కడ ఇంకోటి, ఇది అక్కడ మల్కాజ్గిరిలో 6, ఇదిగో ఇంకోటి 7, ఇది ఒకటి 8, 9. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మనం ఇట్లాంటివి ఒక 10-15 దర్శనం ఇస్తాయండి మనకి. 10-15 దర్శనం ఇస్తాయి. ఎక్కడన్నా చూడండి మీరు, 10-15 కనపడతాయి మనకి సిటీ వ్యాప్తంగా. ఒక్క మల్కాజ్గిరే కాదు నేను అంటుంది. మల్కాజ్గిరి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మిగతా ఎక్కడన్నా తీసుకోండి, హైదరాబాద్లో ఏ ప్రాంతం అన్నా తీసుకోండి, ఇట్లాంటి పనికిరాని కనీసం కొన్ని వందల్లో ఉంటాయి. ఇవి మల్కాజ్గిరిలో మనం దగ్గర 10 పైన చూసాం. ఏం ఉపయోగం వీటి వల్ల? మళ్ళీ ఇది కడటానికి మీరు కనీసం 2-3 లక్షలు బిల్లు వేస్తారు, దీని మెయింటెనెన్స్కి బిల్లు వేస్తారు, కానీ ఇవి వాడరు. ఇప్పుడు దీన్ని 2 లక్షలు 3 లక్షలు ఉందనుకోండి, మీరు ఇదంతా తూతు మంత్రంగా ఒక 50,000 అవగొడతారు, మిగతా సైడ్ చేస్తాడు. దాంట్లో కొంత భాగం ఆ ఏరియా కార్పొరేటర్కి ఎవడికో ఇస్తాడు, దాన్ని అడిగేవాడు ఉన్నాడు, పట్టించుకునేవాడు ఉన్నాడు. ఇట్లా ఉంటాయి కానీ నిరుపయోగంగా పడి ఉంటాయి. ఇప్పుడు మనం అంటే సరే అండి, 1-2 వస్తే ఆడ చోట పోతాం. ఏడో మన ఒక అన్న, ఇదిగో మనకు 1-2 వస్తే ఆడబడితే ఆడ మనం పోసేస్తాం. ఇది లేదు. మహిళలు ఉద్యోగాలకు వెళ్ళేటోళ్ళు, లేకపోతే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళకి ఈ వాష్రూమ్ అర్జెంటుగా వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ అని కబుర్లు చెప్తూ ఉంటారు కదా, మరి ఏంటి ఇవన్నీ పరిస్థితి ఏంటి? ఇదంతా ఒక దగ్గర కాదు, 2 దగ్గర ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి తెలుసా. ఇక్కడైతే ఏకంగా పడుకుంది టాయిలెట్, పండబెట్టారు ఏకంగా. టాయిలెట్ ఉంటుంటే ఏం చేస్తారు పాపం వాళ్ళు? బయటికి వెళ్తాం తప్ప వాళ్ళనేం అనలేమనండి మనం. దీంట్లో ఎవడో పోడు, మనిషి అన్నోడు పోడు దీంట్లోకి, బయటికే పోతాడు. ఎందుకంటే దీంట్లోకి పోతే వాడికి లేనిపోయిన రోగాలు వస్తాయి కాబట్టి. దేనికంటే ఇప్పుడు మీరు ఇలాంటివి కడతం వల్ల ప్రజలకి ఆరోగ్యం రావాల్సిన అనారోగ్యం వస్తుంది. ఎందుకు తెలుసా? ఈ చుట్టుపక్కల ఈ కంపు గిట్ నుంచి నడుచుకుంటూ పోయే వాళ్ళకి, వీళ్ళందరికీ టార్చర్ కనపడుతుంది. వీళ్ళందరికీ పక్క దగ్గర ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరన్నా, లేకపోతే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి ఇక్కడంతా టార్చర్, వాసన, దారుణమైన వాసన వస్తుంది. 1 కాదు 2 కాదు, 10ల సంఖ్యలో ఉన్నాయి ఇలాంటివి. హైదరాబాద్లో ఏ ప్రాంతంలో చూసుకున్నా 100ల సంఖ్యలో ఉంటాయి. మల్కాజ్గిరిలో ఇట్లాంటివి 10ల సంఖ్యలో ఉన్నాయంట. చూడండి, గతంలో జిహెచ్ఎంసి మంచి సంకల్పంతో ₹1,00,000 వెచ్చించి ప్రజల సౌకర్యార్థం దాదాపు అన్ని డివిజన్లో మరుగుదొడ్లు నామమాత్రాన ఏ ఒక్క మరుగుదొడ్డికి నీటి సదుపాయం లేకుండా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. సూపర్ కదా. మరుగుదొడ్లు కట్టారు కానీ దేనికి వాటర్ ఫెసిలిటీ లేదంట. టిష్యూలు పెట్టేవాళ్ళేమో, మరి అంతా ఆకులు పెట్టేవాళ్ళ. దాంతో కొద్ది రోజులకే మరుగుదొడ్లో ఉన్న లైట్లు, నల్లాలు, ఇతర పరికరాలన్నీ పోకిరీలు తమ చేతివాటం చెప్పి మరుగుదొడ్లను నిలువుగా దోచుకున్నారు. ఇవే మరుగుదొడ్లు ప్రతి ఏటా జిహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ సమయంలో సుందరంగా అలంకరించి బ్లీచింగ్ చల్లి ముగ్గులేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి స్వచ్ఛ భారత్ బహుమతులు అందుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లలో ప్రజలకు బహిరంగంగా రోడ్లపైన కాలకృత్యాలకు 1-2కి పోవడానికి అడ్డగోలుగా ఉపయోగపడుతుంది తప్ప ఈ మరుగుదొడ్లతో ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం లేకపోవటమే కాక, ఈ మరుగుదొడ్లతో చుట్టూ ప్రాంతాలంతా దుర్వాసనతో, దోమల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు తమ కష్ట చెమటను కార్చి వివిధ రూపాల్లో ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల డబ్బులతో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్ల వల్ల లక్షల్లో ప్రజాధనం వృధా అయింది. ఇంత జరుగుతున్న మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అటు ప్రజాప్రతినిధులు కానీ మరుగుదొడ్లు మరమ్మతు చేయించి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆలోచన లేకపోవడం విడ్డూరం. మరి ఇప్పటికైనా సామాన్య ప్రజలు పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులు వీటిని ఏమన్నా బాగు చేస్తారా? మాకెందుకులే, దీంట్లో మాకు మిగిలేది ఏముంటుందిలే, దీనివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముంటుందిలే, ఎలక్షన్ అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారా? నాదొక సలహా,
ఎవరైతే ఈ ప్రాంతంలో దీనికి అంటే దీనికి సంబంధిత అధికారులు ఉంటారో జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే దీన్ని పట్టించుకొని వదిలేసి ఉంటారో చూసారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పోసిరండి అందరూ రేపటి నుంచి వస్తే దారిలో పోతా అప్పుడే సక్కంగా అవుతారు ఇట్లాంటి వాళ్ళంతా. లేకపోతే మారరు ఇల్లు. అరే పాపం మహిళలు బయట వాష్రూమ్స్ వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా అండి? యూరినల్స్కి టాయిలెట్స్కి కానీ యూరినల్స్కి కానీ ఎలా అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? దట్టు మహిళలకి మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సడన్గా అనుకోకుండా వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఒక్కోసారి ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు ఏదో వర్క్ మీద బయటకు వస్తారు, ఆఫీస్ మీద బయటకు వస్తారు. ఆ టైంకి అర్జెంటుగా అక్కడ దగ్గరలో ఏమైనా వాష్రూమ్ వెళ్తే వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతారు. ఇట్లా ఉంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు మహిళలు? ఇది స్త్రీలను రాసింది చూడండి, అందుకే చెప్తాను నేను దీని గురించి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు తెలుసా? మహిళలు హైదరాబాద్లో బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళకు వాళ్ళు ఈ టాయిలెట్స్ని యూరినల్స్ని ఆపుకొని కూర్చుంటారు వాళ్ళు మహిళలు పాపం. దానివల్ల ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏం చేస్తున్నారు? మల్కాజ్గిరి కార్పొరేషన్ జిహెచ్ఎంసీ నిద్రపోతున్నారా? లేకపోతే మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి ఈ బాత్రూంలో కూర్చోబెట్టాలి, అప్పుడు సెట్ అవుతారు మీరంతా. రోజు ఈ బాత్రూంలో వాడాలని మీరు చెప్తే మీరు అప్పుడు సెట్ అవుతారు మీరంతా. దారుణం అండి ఇది నిజంగా అసలు.